హై వ్యూవర్స్, ఈరోజు చిలకలూరుపేట చిలక అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. బట్ నేను చిలకమ్మ అంటాను. ఎందుకంటే నాకు చాలా రెస్పెక్ట్ రజనీ గారు అంటే. 2019-24 మధ్య మీలో చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. విడుదల రజనీ గారికి సంబంధించి వీడియోలు ఇస్తున్నామంటే చాలా పాజిటివ్గా చెప్తూ ఉండేవాడిని. నాకు అలాగే అనిపించేవాళ్ళు. కానీ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆమె సంవత్సరం విషయాలు తెలిసినారు, నేను షాక్ అయ్యా. చిలక పలుకులు పలుకుతూ చిలక కొట్టడు ఓ రేంజ్లో కొట్టిందిరా బాబు అని చెప్పి తెగ వీడియోలు చేశారు జనాలు. అయితే ఏంట్రా అంటే వైసీపీ హయాంలో భయంకర కమిషన్ మీద కమిషన్లు, ఏ పని చేసినా ఈమె కమిషన్ ఇవ్వాల్సిందేనంట. మొన్న ఎడ్లపాడు గ్రానైట్ సంబంధించి కూడా అదే కదా ఇష్యూ. ఆ కేసు సంబంధించి కదా కొంతమంది అరెస్ట్ చేశారు. అలా ఈమె వెహికల్లో వచ్చేసి ఎవరో ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే పోలీసులు ఎక్యూజ్ లిస్టులో ఒక అతను అంట. ఈమె ఆడికి వెళ్ళింది, ఆ కారులో ఆయన ఉండడం తెలిసింది. పోలీసులు వచ్చారు. సుబ్బారాయుడు సి ఐ థింక్ సో. ఆయన అసలు బెదిరిస్తుంది ఏమైతే. అతను అన్నాడు, మా డ్యూటీ మేము చేయాలి మేడం, మీరేంటి మేడం మీ కార్లో ఎక్యూజ్ని పెట్టుకున్నారంటే, ఎవరు లేరు, మీరు వెళ్ళిపోయింది. అది వీడియో అటాచ్ చేస్తే చూడండి. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి, ఏంలా ఇప్పటికైనా ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నాము మమ్మల్ని ఎవరూ చేయలేరంటూ ఎలాంటి అరాచకాలు పాల్పడుతున్నారో, పోలీసులు ఎంతలా బెదిరిస్తున్నారో, ఇక రేపటి రోజు మేము మరలా అధికారం కోసం ఎలా భ్రమల్లో ఉన్నారో, వాళ్ళ ధైర్యం ఏంటిదంటే ఇంకా గొర్రెలు ఉన్నాయి ఏపీలో. ఆ గొర్రెలు వైసీపీ నమ్ముతున్నాయి, జగన్ నమ్ముతున్నాయి. అది వాళ్ళ యొక్క నమ్మకం. వీళ్ళ గెలుపు కోసం, వీళ్ళ అక్రమాలని ఎవరేం ప్రశ్నించకూడదు అనుకోవటం కోసం ఈ గొర్రెలను బలైనా సరే చేస్తారు. సో దయచేసి వైసీపీ అంటూ ఉన్న, జై జగన్ అంటున్న వాళ్ళు ఉన్న జాగ్రత్త పడండి. ఎందుకంటే మిమ్మల్ని కూడా ఘోరాతి ఘోరంగా వీళ్ళ యొక్క అకృత్యాలకి, అరాచకాలకి, అవసరాలకి వాడేస్తారు. ఇంకా ఏదైనా సరే చేస్తారు. పోలీసులు ఎలా బెదిరిస్తుందో చూడండి. ఆమె ముద్దాయి కోసం వెళ్తాం మేడం, అవసరం లేదు. నేను కూడా మీ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తాను. రండి, సుబ్బనాయుడు గారు చేయండి. మీరు చెప్తే ఎవరు చెప్తే అవును మీ ఎమ్మెల్యే చెప్తే ముద్దాయిని ఏముంటాయండి? ఏం కేసు? కేసులో ముద్దాయి లోపల ఉన్నాడు. కేసు కట్టాం. ఏమండి చెప్తున్నా, ఎస్ఐ గారు జరగండి. మేడం ముద్దాయిని తీసుకొని తిరగద్దు, మీరు తిరగండి. ముద్దాయిని తీసుకొని మొత్తం తిరగద్దు, ముద్దాయిని తీసుకొని మొత్తం తిరగద్దు. మీరు కేసులో ముద్దా కాదు మేడం, మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. వాడిని ఎట్లా తీసుకునేది తిరుగుతారు మేడం, తప్పులేదు మేడం. మీకు తెలుసు కదా మేడం, కంప్లైంట్ తో సహా ఉంది. పోవటానికి లేదు. కార్లో ముద్దాయి డోర్ తీసి చూపించండి మేడం, మీరు కార్లో డోర్ తీసి చూపించండి, మేము పంపిస్తాం. తగిలింది అనుకో ఇబ్బంది పడతావు. మేడం వాడినైతే మొత్తం వదిలిపెట్టం మేడం, ఇది పద్ధతి కాదు. పక్కరండి, ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రం ఊరుకునే లేదు. లాగుది వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే. మేము కుదరదు. మేము మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయని చెప్పి చెప్తాం. డోర్ ఓపెన్ చేయండి. మేము అడిగి మేమైతే మేడం డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం. మా దగ్గర రోజులో కేసు అయింది, రాండి చూపిస్తాను. ఎఫ్ఐఆర్ నెంబర్ కేసు కూడా చూపిస్తాను మేడం. బాబు జరగడానికి మీరు మాత్రం నేను చెప్తున్నాను. మీరు పోలీస్ అసలు చేస్తారా? ఏం కడతారు మేడం? మీరైతే మాత్రం డోర్ అయితే మాత్రం చూపిస్తాను, మేము వెళ్ళిపోతాం. అతను లేకపోతే మాత్రం డోర్ తీసేసి మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం, మీరు చేస్తున్నారు. ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం. కేసులో ముద్దాయి ఉన్నాడు ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము, డోర్ తీసి చూపించడానికి ఏమైంది? మీ దగ్గర లేరు కదా, చూపించండి. అవునండి, ముద్దాయి లేరు అంటున్నారు కదా, చూపించండి. కేసు కట్టారు. మీరు కాదు మేడం, మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి.
మేడం, మీరు స్టేషన్కి రాదు వస్తాను. మేడం. నేను చెప్పాను కేసులో ముద్దాయి మీరు అలాగే సపోర్ట్ ఏం ముద్దాయండి? ఏం ముద్దాయి? డోర్ తీసి ఓపెన్ చేయండి. దారుణమా మీరు? సీఏ గారు ఇంత దారుణమా? వస్తున్నామా అండి స్టేషన్కి? మీరు రండి. కానీ మీకు నేనే ఎదుగుతారండి. మాకు అవసరం లేదు మేడం. రండి, మీరు ఎందుకు తీసుకెళ్ళండి. వాడు కావాలి మాకు. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి అంటున్నా. శ్రీకాంత్ రెడ్డి అసలు ముద్దాయి చెప్పాము. పదండి. మీరు డోర్ తీసి పదండి. చూపిస్తే వెళ్ళిపోతాం. మా పదండి లేకపోతే అంటున్నా. పదండి. డోర్ తీసి చూపించండి మేడం. ఓపెన్ పదండి చేయండి అంటున్నా చెప్పండి కదా. డోర్. ఏంది నా కారు మీద మీరు పడేది? మేము అట్లేదు మేడం. కేసులో ఉన్నట్టు లోపల పెట్టుకొని ఏ- తిరుగుతున్నారు మీరు మీరు. పద- నేను- మీరు ఆ ఏ విధంగా కేసు లేదు. కేసు మీరు- నమోదు మీరు- చేసామని చెప్పి మీకు ఎఫ్ఐఆర్ కావాలంటే మీరు చూపిస్తాం. కడుతున్నారండి. ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాషన్లే కదా. ఎందుకు పొద్దున్నే కడతారు మీ మేడం? డ్యూటీ ఎందుకు కడతారా? మాకేం అవసరం? కట్టట్లేదా? మీరేం కట్టలేదా? లేనప్పుడు కట్టరు మేడం. వైఎస్ఆర్ తప్పులు కాంగ్రెస్ చేస్తేనే పార్టీ వాళ్ళు కడతారు. కనపడదు మీకు. కనపడదు. ఇంకా చాలా దుర్మార్గమా? చాలా తప్పులు చేస్తేనే కడతారు ఏం మేడం. కట్టారండి? ఏం చేశారు? ముందు మీరు ఏం డోర్ చేశారు? ఓపెన్ చాలా చేయండి. తప్పులు. బాయ్. డోర్ తీయమ్మా. ఏం చేశారు? ఉంటాం మేము కూడా ఉంటాం. ఎంతసేపు ఉంటాం. జరగండి. ఏందయ్యా? జరగండి. ఏంది దౌర్జన్యం? మేమేం దౌర్జన్యం చేయట్లేదు. మీరే చేస్తున్నారు. సీఏ గారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే. లేనప్పుడు మేము వదిలేస్తాం. మాకేం పని అతనితో మాకు అవసరం లేదు. సీఏ గారు ఇది పద్ధతి బాగాలేదు. జరగండి. ఎన్నిసార్లు చెబుతారండి పద్ధతులు. పూజ